గివ్ ఇన్ సీక్రెట్, ప్రే ఇన్ సీక్రెట్, ఫాస్ట్ ఇన్ సీక్రెట్. ప్రార్థన హీనత కూడా అంత శక్తివంతమైనది. అర్థమవుతుందండి? ప్రార్థన ఏ రీతి అయితే అన్ని దోషక్రియలు ఇవన్నిటి నుండి మన ప్రవర్తన నుండి మనకి జయమిస్తుందో, అదే రీతిగా ప్రార్థన హీనత కూడా మన పాత జీవితాన్ని బయటికి తెస్తూ ఉంటుందంట. ఒకప్పుడు నువ్వు ఇలాగున్నావు, మళ్ళీ అక్కడికి ఇలా అవుతుంది. ఎప్పుడు ప్రార్థన హీనత. సో డోంట్ థింక్ ప్రేయర్లెస్నెస్ ఇస్ నథింగ్. ప్రేయర్లెస్నెస్ ఆల్సో హ్యాస్ అ పవర్ టు డ్రా యూ బ్యాక్ టు యువర్ ఓల్డ్ లైఫ్, యువర్ పాస్ట్ లైఫ్. ఆల్ ద ఓల్డ్ స్పిరిట్స్ దట్ వర్ చేసింగ్ యూ మరలా వస్తుందంట. ఒకప్పుడు నేను విడిపించబడ్డా కదా, ఐ హ్యాడ్ అన్ ఎన్కౌంటర్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, సో ఐ డోంట్ నీడ్ టు ఫాస్ట్ అగైన్ అనకండి. అది అబద్ధము. ఎప్పుడైతే ప్రార్థన జీవితం చచ్చిపోతుందో, ప్రార్థన హీనతను బట్టి ఎక్కడ లేని పాత జీవితము, పాత అలవాట్లు, పాత దెయ్యాలు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. జాగ్రత్త. ప్రార్థన హీనత కూడా పవర్ఫుల్. దానికి కారణము ప్రార్థన హీనత. అందుకనే ప్రార్థన మన డంబాన్ని, మన గర్వాన్ని అనగదొరుకుతుందండి.